నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై చర్చ. ఈ నెలాఖరులోగా అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్న నారాయణ. నగరిలో 3 ఏళ్ల బాలికపై వైసీపీ నేత లైంగిక దాడి. ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స. పోలీసుల అదుపులో నిందితుడు. కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు. మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు. హైదరాబాద్లో దిల్ రాజును విచారణ కోసం తీసుకెళ్లిన ఐటీ అధికారులు. 4 రోజుల పాటు ఆయన నివాసంలో ముమ్మర సోదాలు. పార్టీల చీలికే లక్ష్యంగా ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందన్న సిసోదియా. జైల్లో ఉన్నప్పుడు తనకు సీఎం పదవి ఆశ చూపారని ఆరోపణ. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత దిల్ రాజును హైదరాబాద్ సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి నుంచి ఐటీ అధికారులు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, నిర్మాత దిల్ రాజు ఐటీ విచారణకు సంబంధించి మీ వద్ద తాజా సమాచారం ఏంటి? నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలో భాగంగా ఈ రోజు ముగిసినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం అతని నివాసం నుంచి ఆయన తీసుకువెళ్లారు. దాదాపు 4 రోజుల పాటు స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించి వాటిని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే పన్నుకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయంటే ఆదాయ వ్యయాలు వీళ్ళు కడుతున్నటువంటి పన్నుకు సంబంధించిన కొన్ని వ్యత్యాసాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగా ఇప్పుడు దిల్ రాజుతో పాటుగా మిగతా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి భాగస్వాములు ఇతరులు ఇంకా కొనసాగుతున్నాయి సోదాలు. ఇది దిల్ రాజు సోదరుడు దిల్ రాజుతో పాటుగా ఇద్దరు ఇళ్ళు ఉదయం సోదాలు ముగిశాయి. నిన్న రాత్రి ఐటీ అధికారులు కొంతమంది బయటికి వెళ్లిపోయారు. అయితే సోదాలు ముగిసాయి అనుకున్నారు, కానీ తిరిగి మళ్ళీ ఉదయం ఐటీ అధికారులు అతని ఇంటికి చేరుకొని మళ్ళీ సోదాలు చేశారు. వాళ్ళు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కొద్దిసేపు క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే సమయంలో దిల్ రాజుని కూడా అతని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయం సాగర్ సొసైటీలో ఉంది. సో అక్కడికి ఆయన తీసుకువెళ్లారు. అక్కడ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఈ రోజు మధ్యాహ్నం అంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి కూడా ఐటీ అధికారులు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఐటీ సోదాలు ఆల్రెడీ సుకుమార్ ఇళ్లలో ముగిశాయి. దాంతో పాటుగా దిల్ రాజు ఇల్లు, దిల్ రాజు సోదరుడు ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. దీంతో పాటు మొదటగా మైత్రి మూవీస్ పుష్ప 2 లాంటి భారీ చిత్రాలు నిర్మించినటువంటి మైత్రి మూవీస్ సంబంధించినటువంటి ఏర్నేని నవీను ఇతర రవి అనేటువంటి ఇద్దరు ఇళ్లు, మరొక ఇద్దరు భాగస్వాములకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో పాటు మైత్రి మూవీస్ కార్యాలయంలో కూడా కొనసాగుతున్నాయి. దాంతో పాటు మరొక క్రియేషన్స్ అభిషేక్ క్రియేషన్స్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఫిలిం నగర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈ 4 రోజుల పాటు చేసినటువంటి సోదాలు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజులలో చాలా కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా ఐటీ అధికారులు తీసుకెళ్లి విశ్లేషిస్తారు. వాళ్ళ లెడ్జర్ బుక్లు ఇప్పటికే బ్యాలెన్స్ షీట్లు తనిఖీ చేశారు. దాంతో పాటు బ్యాంకు లాకర్ లో ఉన్నటువంటి నగదు ఇతర సంబంధించినటువంటి ఆస్తులపై కొంత ఆరా తీశారు. దాంతో పాటు వీళ్ళు ప్రభుత్వానికి కట్టేటువంటి పన్నుల విషయంలో వ్యత్యాసాలు కొన్ని గుర్తించినట్టుగా ప్రాథమికంగా సమాచారం. అయితే వీటన్నిటికీ ఎల్ఐ చేసేందుకు వీటిని ధృవీకరించేందుకు ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లను వాళ్ళు వెంట తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక మహిళా అధికారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు కొనసాగాయి. సుమారు దిల్ రాజు ఇంట్లోనే 21 మందికి పైగా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం అతను తీసుకువెళ్లారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ కూడా దాదాపు ముగిసినట్టుగా అంటే దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈవినింగ్ కల్లా ఈ డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు వెళ్లే అవకాశం ఉంది. సో ఈ మొత్తం అంటే మైత్రి మూవీస్ మేకర్స్ తర్వాత ఈ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులలో సోదాలన్నీ ముగిసిన తర్వాత
ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సంబంధించినటువంటి ఏమైనా ఆదాయం సంబంధించినటువంటి పన్నుల చెల్లింపుల్లో వ్యత్యాసాలే ఉన్నాయా, అయితే పన్ను ఎగవేతగా పాల్పడ్డారా, లేకపోతే సోదాల్లో ఏం లభించాయనే అంశం మీద ఐటీ శాఖ అధికారులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు అనలైజ్ చేస్తే దీని మీద పూర్తి క్లారిటీ వస్తుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. బ్యాలెన్స్ షీట్స్ లో ఉన్నటువంటి అవకతవకలు మొత్తాన్ని కూడా గుర్తించుకున్నటువంటి ఐటీ అధికారులు వాటన్నిటిని కూడా ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. దిల్రాజ్ కూడా వస్తున్నారు. దిల్రాజ్ తో పాటు వారి యొక్క రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2 అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ హరిహరనాథ శర్మ స్వస్థలం కర్నూలు జిల్లా, ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు విఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2007లో అక్టోబర్లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2017-18 మధ్య అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా, 2020-22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా, 2023లో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా నియమితులయ్యారు. జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు స్వస్థలం ప్రకాశం జిల్లా, నెల్లూరు విఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు పొందారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 2014లో జ్యుడిషియల్ సర్వీసులోకి వచ్చారు. మొదట ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబర్ 2న హైకోర్టు రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. 2022 అక్టోబర్ 22న రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. Avadhanam Hariharanath Sharma. Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, Having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Dr. Edavalli Lakshmana Rao, Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, నిర్మలా సీతారామన్తో సీఎం భేటీకి సంబంధించి వివరాలేంటి? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మలా సీతారామన్తో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి దాంతో పాటుగా కేంద్ర ఆర్థిక సహకారం, రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సహకారము, వీటితో పాటుగా మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలబెట్టేందుకు అవసరమైనటువంటి సహకారాన్ని కోరుతూ ప్రధానంగా ఈ 3 అంశాలపైన చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,500 కోట్ల ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ కి ప్రకటించింది. అది కేంద్ర ఆర్థిక శాఖ ద్వారానే అందుకు సంబంధించినటువంటి నిధులు, వాటితో పాటుగా ఇవ్వాల్సినటువంటి సహకారం అంతా జరగాల్సి ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి చర్చలు, గతంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు, వాటితో పాటు స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరణ, స్టీల్ ప్లాంట్ ను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకురావడం వంటి అనేక అంశాలపై చర్చలు జరిగిన తర్వాత కేంద్ర ప్రధానమంత్రి ఆమోదంతో దాదాపు 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రకటించింది. సో దానికి ధన్యవాదాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే సందర్భంలో రాష్ట్రానికి కూడా అదే నేపథ్యంలో అదే విధంగా స్టీల్ ప్లాంట్ కి ఎట్లయితే ఆర్థిక పరిపుష్టి కోసం సహకారం అందించారో అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలి అని చెప్పి కోరినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్థిక పరంగా ప్రస్తుతం రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే గత 7 నెలలుగా, ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం 7 నెలలుగా చేస్తున్నటువంటి వడ్డీ చెల్లింపులు, ఇతరత్ర అంశాలన్నింటినీ వివరించి అందుకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిధులు కావచ్చు, ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి నిధులు, ఇతరత్ర పథకాల ప్రాధాన్యత విషయంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పరిశీలించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే అనేక అంశాలతో కూడినటువంటి ఒక విజ్ఞాపనను కూడా చంద్రబాబు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి గతంలో అమరావతి కోసము, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కోసము, వీటితో పాటుగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి నిధుల కోసము, నిధులకు సంబంధించి 3 ప్రధానమైనటువంటి ప్రస్తావనలు ఆ రోజు గత బడ్జెట్ సందర్భంగా చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన విషయంలో ఇప్పటికీ అమరావతి, పోలవరం సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించే విషయంలో, నిధులు మంజూరు చేసే విషయంలో కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి వాటితో కలిపి తాజాగా ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా విడుదల చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే రాష్ట్రం మరింత సహకారం కావాలి అంటే, రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించాలంటే కేంద్రం నుంచి తోదికంగా సాయం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా బడ్జెట్ లో ప్రకటనల ద్వారానే ఆ సహాయాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లుగా చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి బూడి సాదిఖ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. దావోస్ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి దాటాక సీఎం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బూడి సాదిఖ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆఖరి శ్వాస వరకు పేద ప్రజల కోసం పోరాడిన ధీరుడు పరిటాల రవీంద్ర అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. పరిటాల రవీంద్ర అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. ఆ ప్రజా నాయకుడికి మరొక్కమారు ఘన నివాళి అర్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. పేద ప్రజల పక్షాన నిలిచి నిరంతరం వారి అభ్యున్నతి కోసం పరిటాల రవీంద్ర కృషి చేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సాహసమే ఊపిరిగా ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమన్నారు. అరాచక శక్తులతో పోరాడి ప్రజల గుండెల్లో అస్తమించని రవిగా కొలువుదీరారని, ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి 4 మైనర్ బాలికల అదృశ్యం ఫిర్యాదుపై పోలీసులు తక్షణం స్పందించారు.
కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందిన 3 మైనర్ బాలికలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అజిత్ సింగ్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయంతో దగ్గరి బంధుత్వం ఉన్న 3 మైనర్ బాలికలను మోసగాళ్లు ప్రలోభపెట్టినట్లు గుర్తించారు. మైనర్లను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు యత్నంగా తెనాలి సమీపంలో 2 అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అదుపులోని 2 వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ స్రవంతి రాయ్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోనూ మరో బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా గంటల వ్యవధిలోనే ఆ బాలిక ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ పిల్లల్ని వెతకడానికి టీంని పంపించాము. దాని మీద నా తెనాలి దగ్గరలో ఉన్న చేకూరు అనే విలేజ్లోని వీళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుని మిస్సింగ్ గర్ల్స్ని అలాగే ఎవరైతే మిస్సింగ్ గర్ల్స్కి అక్కడ రమ్మని చెప్పి వాళ్ళని ఇండ్యూస్ చేశారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రాథమికంగా తెలుస్తున్నది ఏంటంటే ఈ 3 మిస్సింగ్ బాలికలు కూడాను ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడాను అనుమానం కూడాను అదుపులోకి తీసుకున్నాం, విచారణ చేస్తున్నాము, తదుపరి యాక్షన్ తీసుకుంటాము. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలపురంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మోహరించారు. మాలపురంలో ఈ నెల 21న దేవర కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో దున్నపోతును వధించే విషయంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. దేవర కార్యక్రమంలో జరిగిన వాగ్వాదం కారణంగా ఓ వర్గం కవ్వింపుకు దిగింది. ఈ క్రమంలో 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఘర్షణలో 2 వర్గాలకు చెందిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నా పేరు నాగలక్ష్మి సార్. నా భర్త సార్ గొడవ జరిగింటే ఇప్పించబోయినాడు. కొంచెం మా అన్ననేమో అన్నావు కదరా అని గొడవ అన్నాడంట. మీ అన్న నన్నంతా కాదు ఇట్లా అంటావు కొడతానని ఇక్కడికి వచ్చి ఇల్లు అతను అనంతపురం పోయి వస్తున్నానే కట్టి తీసుకొని తలపైన కొట్టినాడు. నిలబడినాం సార్, నేను మా ఆయన మాట్లాడతాను నిలబడినాము. చిన్నపిల్లలు గొప్పలా నువ్వు మాట్లాడొద్దు, తర్వాత మీ మామ రాని మాట్లాడతాం అంటున్నాయి. అట్లా కొట్టేసినాడు. అసలు వస్తున్నా కొట్టేసినాడు. అసలు ఫస్ట్ సాయం నాకు పడుతున్నా, నన్ను దొబ్బేసినాడు ఇతను కొడతారని. మళ్ళీ అతనికి 2 సార్లు తప్పించుకున్నా పోయి ఒక 10 సేట్లు కట్టి బాగా రాగులు కట్టి మాకు దాంతో సార్ 30 మంది అటాక్ చేసినారు సార్. టోర్ వచ్చింది వాళ్ళకి మా ఊళ్ళకి. దానికి వాళ్ళకి నచ్చడం లేదు. దానికే మా ఇంటికి వచ్చేసినారు అందరూ. మా వాళ్ళ ఇంటికి రాళ్ళు తీసుకొని వచ్చేసినారు. రాళ్ళు ఇంటికి ధ్వంసం చేసేసినారు. గుంటూరు జిల్లా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీగా 2000 రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టగా చెల్లుబాటులో లేని 2,44,000 రూపాయల విలువ చేసే 2,000 రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడం చూసి ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. 2023 మే నెలలో 2,000 రూపాయల నోట్లను రద్దు చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఇవి వాడుకలో లేవు. అయితే 2,000 రూపాయల నోట్లు దేవుడి హుండీలో మళ్లీ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ నోట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి భద్రపరిచారు. దేవుడికి కాలం చెల్లిన కానుకలు సమర్పించడం మంచి పద్ధతి కాదని ఆలయ అర్చకులు అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కౌంటింగ్ నిర్వహించడం, మీ భక్తులు సమర్పించిన కానుకలన్నీ కట్టుదిట్టాల మధ్య లెక్కించి దేవస్థానానికి జమ వేయటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చివరిగా తీసే హుండీ అక్టోబర్ 16ని తీశారు. ఇవాళకి 3 నెలల 7 రోజులైంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలన్నీ కూడా లెక్కింపు జరిగి బ్యాంకు వారి అధికారుల సమక్షంలో బ్యాంకులో వేయటం జరుగుతుంది. ఒక భక్తుడు, అజ్ఞాత భక్తులు కాలం చెల్లిపోయిన 2,000 నోట్లు, సుమారు 200 నోట్లు ఇప్పుడే హుండీ కౌంటింగ్ లో బయటపడ్డాయి. మరి దానికి ఆ భక్తులు ఇచ్చిన కానుకని స్వామివారి ఎలా సద్వినియోగం చేసుకుని చెల్లుబాటు అవుతాయో దానికోసం దేవస్థాన అధికారులు, ట్రస్ట్ బోర్డు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాలం చెల్లిన నోట్లు స్వామివారికి వేసి ఉపయోగం లేదు కనుక అవకాశం ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యే నోట్లు, కానుకలు సమర్పించవలసిందిగా భక్తులందరికీ మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ స్వామివారి శుభాశీస్సులు పొందాలని కోరుకుంటూ స్వస్తి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా సంచలన ఆరోపణలు చేశారు. తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ సీఎం పదవి ఆశ చూపినట్లు చెప్పారు. కేజ్రీవాల్ను వదిలేయాలని లేకుంటే జైల్లోనే మగ్గిపోతామని బెదిరించినట్లు ఈ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బీజేపీలో చేరితే ఆప్ ఎమ్మెల్యేలను చీల్చి తనను సీఎంను చేస్తానని చెప్పారని సిసోదియా అన్నారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతే దీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని బెదిరించినట్లు ఆరోపించారు. పార్టీలను చీల్చేందుకు ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని, ఆప్తో రాజకీయ వైరాన్ని కమలనాథులు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని సిసోదియా విమర్శించారు. ముంబైలోని నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీ ఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై ఏ విధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో వివరించినట్లు సమాచారం. దుండగుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పటికీ పదే పదే వీపుపై దాడి చేయడంతో పట్టు సడలించినట్లు సైఫ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన రోజు తన చిన్న కుమారుడు జెహ్ ఏడుపు విని సైఫ్ బయటకొచ్చాడని, దుండగుడు స్టాఫ్ నర్సుపై దాడి చేస్తుండగా జంప్ చేసి అతన్ని పట్టుకున్నట్లు సైఫ్ వివరించాడని పోలీసులు తెలిపారు. రాత్రి 2:30 నుంచి 2:40 మధ్య ఈ ఘటన జరిగిందని నటుడు చెప్పినట్లు పేర్కొన్నారు. దాడి ఘటనను చూసి తర్వాత తన కుటుంబ సభ్యులతో పాటు పనిచేసేవారు భయపడ్డారని పేర్కొన్నట్లు సమాచారం. ఇదివరకే ఈ ఘటనకు సంబంధించి సైఫ్ భార్య నటి కరీనా కపూర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. జన్మతః పౌరసత్వం పొందే హక్కును రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టు తీర్పుపై తప్పకుండా అప్పీలుకి వెళ్తామని చెప్పారు. ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వం ఆదేశాలను వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ జిల్లా కోర్టు గురువారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. డెమోక్రాట్లు మెజార్టీ ఉన్న రాష్ట్రాలు, పౌర హక్కుల సంఘాలు ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేశాయి. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన సియాటిల్ జిల్లా జడ్జి జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వం రద్దు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Obviously, we'll appeal it. They put it before a certain judge in Seattle, I guess, right? And there's no surprises with that judge.